ఈరోజు మనం అధ్యాపన శాస్త్రం బీఎడ్, గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్. ఇందులో బీఎడ్ సెకండ్ బుక్ అండి. ఇది ఫస్ట్ బుక్ అయిపోయి కంప్లీట్ చేసుకున్నాం. అందరికీ గణితం 4వ అధ్యాయంలో లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా డిస్కాలిక్యులియా గురించి చెప్పుకుంటున్నాము. తప్పుడు గణన చేయడం గురించి అండి. గ్రీకు పదము డిస్ తప్పుగా లేదా చెడుగా అనే అర్థాన్ని, లాటిన్ పదము క్యాలిక్యులేట్ అనే లెక్కించడం లేదా గణన చేయడం అనే అర్థాన్ని ఇస్తాయి. చూడండి, క్యాలిక్యులేర్ అంటే లాటిన్ పదము, తర్వాత డిస్ అంటే గ్రీకు పదం. 2 వేరు పదాలు. గ్రీకు పదం లాటిన్ పదం కలయికతో లెక్కించడం లేదా గణన చేయుట, తప్పుగా లెక్కించడం లేదా గణన చేయుట అని డిస్కాలిక్యులేట్ అనే పదాన్ని అర్థంలో 1945 ప్రాంతాల్లో తొలిసారిగా ఉపయోగించారు. కోస్క్ 1974 అనే పరిశోధకుడు డిస్కాలిక్యులియా అనేది గణిత సామర్థ్యాల ఒక నిర్మాణాత్మక అవస్థ, స్ట్రక్చరల్ డిజార్డర్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అని నిర్వచించడంతో ఈ పదం వ్యాప్తిలోకి వచ్చిందండి. గుర్తుపెట్టుకోవాలి బాగా. కోస్క్ 1974లో కోస్క్ అనే పరిశోధకుడు వాడుకలు తీసుకొచ్చిన పదం ఇది. ప్రాథమికంగా ఇది గణిత సంబంధమైన ఒక అభ్యసన వైకల్యం, లెర్నింగ్ డిజబిలిటీ. గణితం ఇమిడి ఉన్న వ్యవహారాలు లేదా పనులు చేయడాన్ని కష్టతరం చేసే ఒక పరిస్థితిగా దీన్ని గుర్తిస్తాం. సాధారణంగా ఈ లక్షణం జనాభాలో 5 నుండి 10% మందిలో ఉంటుందని అంచనా వేయబడింది. దీన్ని మ్యాథ్స్ లెర్నింగ్ డిజబిలిటీ, మ్యాథ్స్ లెర్నింగ్ డిజార్డర్ అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. డిస్లెక్సియా అనేది పఠనానికి, రీడింగ్ సంబంధించిన సమస్య లేదా సవాలు అయితే, డిస్కాలిక్యులియా అనేది సంఖ్యలకు సంబంధించిన సమస్య లేదా సవాలుగా గుర్తించాలి. చాలామంది ప్రారంభ దశలో దీన్ని గణితంలో బాగా ఉండకపోవడంగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ దీన్ని ఒక జీవశాస్త్రీయ సవాలుగా తీసుకోవాలి. ఈ లక్షణాలకు సంబంధించి చాలా పరిశోధనలు కూడా జరుగుతూ ఉన్నాయండి. కానీ దీనికి ఏది సరైన కారణం గుర్తించబడలేదు. కొందరు పరిశోధకులు ఇది మెదడు నిర్మాణం, పనిచేయడం అనే అంశాలలో వ్యత్యాసాల వల్ల ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. జన్యువులు, అనువంశికత, మెదడు అభివృద్ధిలోని లోపాలు, వైవిధ్యాలు కూడా కారణాలుగా భావిస్తున్నారు. కేవలం కారణాలు వెతకడమే కాక గణితాన్ని సులభంగా తీసుకున్నట్లు మెదడును రీవైర్ చేయడానికి సహకరించే వ్యూహాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సాధారణ పరిశీలనకు గణితంలో వెనుకబడుతున్న లక్షణాలకు కనిపించినా చింతకు మించి తీవ్రమైన సమస్యకు దారితీసే డిస్కాలిక్యులియా లక్షణాలకు ఎలా ఉంటాయో చూద్దామండి. ఇప్పుడు ఎలా ఉంటాయి? ఫస్ట్, గణితంలో అనేక విధాల ఇబ్బందులు ఉంటాయి. సంఖ్యలు, సంజ్ఞలు గుర్తించడం, చదవడం, రాయడంలో సమస్యలు ఉంటాయి. ప్రాథమికమైన కీలకమైన భావన, ఉదాహరణకు పెద్దది, చిన్నది, ముందు, వెనక, కుడి, ఎడమ వంటివి గుర్తించడంలో స్పష్టత ఉండదు. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై గుర్తులు రాయడంలో, వాటి ప్రయోజన వినియోగంలో కూడా తెకమక ఏర్పడుతుంది. వేళ్లతో లెక్కించడానికి ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. గడియారం చూసి కాలం చెప్పడం, ద్రవ్యపరంగా వివిధ పద్ధతులు చిల్లర తీసుకోవడం వంటి దైనందిక వ్యవహారాల సామర్థ్య లోపం ఏర్పడుతుంది. టైం టేబుల్ చదవడం కష్టమవుతుంది. దారుల దిశల పట్ల చాలా తక్కువ గ్రహింపు ఉంటుందండి. డిస్కాలిక్యులియా లక్షణాలు వచ్చేసి ఇంకా ఒక వస్తువు ఎంత దూరంలో ఉందో, ఎంత దగ్గరలో ఉందనే అంచనాల వైఫల్యం ఉంటుంది. నిత్య జీవిత వ్యవహారాలైన వస్తువుల కొనుగోలు, కూరగాయల బరువు, ధర మధ్య సంబంధము, నిర్దేశించిన ప్రదేశాలకు వెళ్ళే పద్ధతులు, పరిమాణాలు, సంబంధిత ప్రమాణాలు, యూనిట్స్ వంటి అన్ని విషయాల్లోనూ సమస్యలు ఏర్పడతాయి. సమయాన్ని అంచనా వేయడం, వేగాన్ని, దూరాన్ని నిర్ణయించడంలో వైఫల్యం ఏర్పడుతుంది. తర్వాత, అంకెను అది సూచించు పదంతో గుర్తించలేకపోవడం. ఉదాహరణకు 3 అనే అంకె 3 అనే పదాన్ని లేదా 3 వస్తువులను సూచిస్తుందని తెలుసుకోలేకపోవడం. అక్షరాలకు, అంకెలకు వ్యత్యాసం గుర్తించలేకపోవడం. 4a+5b ఉందనుకోండి, అంకెలు, అక్షరాలు తేడా గమనించకుండా సంకలనానికి ప్రయత్నించడం అన్నమాట. తర్వాత 9, 8, 7 మైనస్లోను వరుస క్రమంలో రాయడంలో, అది ఇక్కడ ఎక్సెట్రా డిసెండింగ్ ఆర్డరా, అసెండింగ్ ఆర్డరా అని చెప్పి గుర్తించడంలో, అంకెలను తలకిందులుగా రాయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు లక్షణాలు డిస్కాలిక్యులియా. తర్వాత, గణితంలో ప్రాథమిక సత్యాలు, నియమాలు, సూత్రాలు గుర్తుపెట్టుకోవడంలో వైఫల్యం ఉంటుంది. సంఖ్యల స్థాన విలువలు గుర్తించడంలో సామర్థ్య లోపం, లెక్కించడంలో, గణన చేయడంలో ఆలస్యం చేయటము, మౌఖిక అంకగణన నైపుణ్యాలు బలహీనంగా ఉంటాయి. తర్వాత, యాంగ్జైటీ స్థాయి అధికంగా ఉండడము, అవగాహన చేసుకోవడంలో అయోమయానికి గురవడం, లెక్కించడం అనే భావనను, పొడవు, పొట్టి, కొద్ది, అధికము, చిన్న, పెద్ద వంటి నమూనాల గుర్తింపులో పొరపాట్లు, అమూర్త భావన అర్థం చేసుకోవడంలో దాదాపు విఫలం కావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. నెక్స్ట్, డిస్కాలిక్యులియా నిర్ధారించుట, డయాగ్నోసిస్, నివారణ మార్గాలు, రెమెడియల్ మెజర్స్ గురించి చెప్పుకున్నాం. అన్ని స్థాయిల్లో కూడా గణితం పట్ల ఈ సమస్య ఉంటుందని అంగీకరించాలి. డిస్కాలిక్యులియా లక్షణాలు వ్యక్తి నుంచి వ్యక్తికి వేరువేరుగా ఉంటాయి. వేరువేరు వయసుల్లో వేరువేరుగా ఉంటాయి. నెంబర్ సెన్స్తో సమస్యలు ప్రీ స్కూల్ స్థాయి నుండి ప్రారంభమయ్యి పాఠశాల స్థాయిలో సంక్లిష్టంగా మారతాయి. మొదట్లో నిర్లక్ష్యం చేస్తే సమస్య
తీవ్రంగా మారుతుంది. డిస్కాలిక్యులియా నివారించేందుకు ఎటువంటి మందులు లేవండి. విషయాన్ని విశ్లేషించి మూల్యాంకనం చేయడమే ప్రస్తుతానికి ఉన్న ఒకే ఒక మార్గం. సమస్యను సరైన పద్ధతిలో మూల్యాంకనం చేస్తే సమస్యను అవగాహన చేసుకొని సహకరించే పద్ధతులను గుర్తించవచ్చు. గణిత భావనల అవగాహనకు బహుళ ఇంద్రియ బోధన పద్ధతులు ఉపకరిస్తాయి. మూల్యాంకనకు పెద్దలకు పిల్లలకు వేరువేరు సాధనలు ఉన్నాయి. పిల్లలకు పాఠశాల స్థాయిలో లేదా ప్రత్యేకంగా మూల్యాంకనం చేయగల ప్రైవేట్ నైపుణుల సహాయంతో చేయవచ్చు. అయితే ఈ పద్ధతులు అంతగా అందుబాటులో ఉండవు, ఖర్చుతో కూడుకున్నవి. డిస్కాలిక్యులియా విద్యార్థితో ఒక పూర్తి రోజు లేదా వీలైన అన్ని సందర్భాలు ఎక్కువ సమయం గడిపితే సమస్య స్వభావాన్ని సున్నితంగా అర్థం చేసుకోవచ్చు. తగిన ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించవచ్చు. విద్యార్థిని ఈ సమస్య దిశగా మూల్యాంకనం చేయడానికి ఉపాధ్యాయుడు ఎక్కువ అధ్యయనం చేయవలసి ఉంటుంది. కేస్ స్టడీ చేయాలండి. విద్యార్థి ప్రాథమిక ఖండాలు ఎంతవరకు సరిగా చేయగలడు, గణిత సత్యాలు ఎంతవరకు జ్ఞప్తి తెచ్చుకున్నాడు, ఎంత వేగాన్ని చూపుతున్నాడు అనే అంశాల దృష్ట్యా మూల్యాంకనం చేసి నిర్ధారణ చేసుకోవాలి. గణన నైపుణ్యాలు, మ్యాథమెటికల్ ఫ్లూయెన్సీ, క్వాలిటేటివ్ రీజనింగ్, మెంటల్ కాంపిటీషన్ ఇవన్నీ అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగిస్తూ ఉండాలి. ఇంకా గణితంలో తప్పులను విశ్లేషించాలి. తర్వాత తప్పుల అవగాహన లోపం, తొందరపాటు, వెనకబాటుతనం చేస్తున్నారా, మేధోపరమైన వైకల్యం వ్యత్యాసాల వల్ల చేస్తున్నారా అని పరిశీలన అధ్యయనం చేయాలి. తగిన పద్ధతులను అనుసరించాలి. పిల్లలకు గణితం ఎలా బోధపడుతుందనే విషయం పట్ల అవగాహన లోపం అన్నమాట ప్రధాన సమస్య వచ్చేసి ఇక్కడ. డిస్కాలిక్యులియా పట్ల తగిన అవగాహన నివారణ ప్రయత్నాల్లో ఈ సమస్య తీవ్రత తగ్గించగలం, కానీ సమస్యను పోయేటట్లు మాత్రం చేయలేమండి. చాలా బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో అనుసరించదగ్గ విద్యా విధానాలు ఏంటో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.